జ్యోతిష్య శాస్త్రంలో అదృష్ట యోగం గురించి ఏమైనా ఉందా? దాని వివరంగా చెప్పండి. ఉన్నాయి చెప్తాను, మీకు అది కూడా చెప్తాను. మీరన్నట్టుగా జ్యోతిష్ శాస్త్రంలో అదృష్ట యోగాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అదృష్ట యోగాలు. అవి ఏమిటి అంటే ధర్మబద్ధంగా బతకాలి. ఈ ధర్మబద్ధంగా బతకడానికి కొన్ని గ్రహాలు మనకు సూచిస్తాయి. ఒక గురుగ్రహము లేకపోతే కేతుగ్రహము ఒక ఆధ్యాత్మికంగా ఒక భగవంతుని మీద భారం వేసి మనము ఏదో మన స్థాయిలో మనం కష్టపడుకుంటూ పోతూ అంతా నేనే చేసిన అహంభావానికి లేకుండా మన వంతు మనం చేసుకుంటూ వెళితే మన చేతనైనంత వరకు మన పని మనం చేసుకోవడం, ఎదుటివారికి హాని చేయకుండా బతకడం. ఎదుటివారికి సహాయం చేయాల్సిన పని లేదు, ఎదుటివారికి హాని చేయకుండా ఉండడమే పెద్ద సహాయం. చేయగలిగితే సంతోషం, ఎదుటివారికి సేవ చేయగలిగితే, మేలు చేయగలిగితే, సహాయం చేయగలిగితే మంచిదే. చేయలేకపోతే నువ్వు ఎవరికి హాని చేయకుండా ఉంటే చాలు. నీ జీవనం నువ్వు సక్రంగా బతికితే చాలు. నీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని భగవంతుని కోరుకుంటే చాలు. అదే పెద్ద యోగం. అదే ఆరోగ్యంగా ఉంటాడు, అదే ఆనందంగా ఉంటాడు. వాడికి ఎంత అవసరమో అంత భగవంతుడు వానికి ఇస్తాడు, ఎంత కావాలో అంత ఇస్తాడు. వాని అవసరాలు తీరిపోతూ ఉంటుంది. వాటి మీద ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అయాచితంగా ఎవరికైనా డబ్బులు వచ్చేస్తే అందరి దృష్టి వాని మీదే పడుతుంది. దాంతోపాటు కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఈ అదృష్ట యోగాలు అనేటువంటిది ఒక మాయ. జనాలు ఏం చేస్తున్నారంటే అంచెలంచెలుగా కష్టపడి ఎదగాలి. మనకు వచ్చేటువంటి కష్టాన్నే మనం దాని అంతవరకు వస్తే సంతోషం. ఒక్కోసారి మనం పడేటువంటి కష్టానికి తగిన ఫలితం కూడా రాదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి భార్యాభర్త ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన ఒక ప్రభుత్వ పోలీస్ అధికారో లేకపోతే మిలిటరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. సడన్గా ఏదో మనకు సరిహద్దుల్లో యుద్ధం జరిగింది, ఆ మిలిటరీ ఆఫీసర్ చనిపోయాడు. లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఏదో పోలీస్ కాల్పుల్లో ఏ నక్సలైట్లో రౌడీలో కాల్చారో చనిపోయారు. ప్రభుత్వం అతనికి ఒక పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తుంది ఆ కుటుంబానికి. ఎందుకంటే ధర్మబద్ధంగా ఆయన పనిచేశాడు, న్యాయంగా పోరాటం చేశాడు సమాజం కోసం, దేశం కోసం. ఆయన రోజు లేడు, ఆ కుటుంబము నిరాధారం అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఒక పెద్ద అమౌంట్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆ కుటుంబానికి సహాయం చేస్తుంది. అంతటి కాకుండా చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఆ అమ్మాయి, అతని వైఫ్, అతని భార్య ఏమైనా చదువుకుంటే ఆమె చదువు కంటే కూడా కొంచెం పెద్ద ఉద్యోగం అతని భర్త మీద ఉన్న గౌరవం కొద్దీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారు. ఇది అదృష్టం కదా. కానీ అదృష్టం ఎలా వచ్చింది? బాధ ద్వారా వచ్చింది. అది ఆ భర్త అనేటువంటిది ఎంత డబ్బు వచ్చినా లేకపోతే ఎంత ఉద్యోగం వచ్చినా అది ఆమె తిరిగి పొందగలదా? అంటే ఒక బాధతో కూడినటువంటిది. ఆ డబ్బును ఖర్చు పెట్టాలన్నా, ఆ ఉద్యోగంలో చేసి పిల్లల్ని జరుగుతూ ఉంటుంది, ఆ జరిగే విధానం. కానీ ఆ అమ్మాయి ఒక్కసారి తలుచుకుంటే బయటపడడం చాలా కష్టం. సో అదృష్టం అన్నటువంటిది అంత పెయిన్తో కూడి ఉంటుంది.